హల్లెలూయా. ప్రభునందు కూడి వచ్చిన అందరికీ క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభాకాంక్షలు. అందరికీ వందనాలండి. చాలా మంచిది మిత్రులారా. కొద్ది నిమిషాలు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. హల్లెలూయా. ప్రియులారా, మనము యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఇక్కడ నుంచి అనేకమైనటువంటి విషయాలు ప్రభువు మనతో మాట్లాడుతూ చాలా విషయాలు దేవుడు మనతో ప్రస్తావించుకుంటూ వచ్చాడు. ఈ బేతస్తా కోనేరు దగ్గర ఉన్నటువంటి ఒక వార్త విని నమ్మి వెళ్ళినటువంటి వాడు 38 సంవత్సరాలు అక్కడే ఒక రోగిగా ఉండిపోవలసి వచ్చింది అని, అతడిని దేవుడు చూశాడు అని, అతని స్థితి ఏంటో దేవుడు తెలుసుకున్నాడు అని, దేవుడు అతనికి సహాయం చేశాడు అని, మాట ద్వారా దేవుడు ఆయనను స్వస్థపరిచాడు అని, ఈ రోగి కృతజ్ఞత కలిగి ఉన్నాడు అని, ఇలా అనేకమైనటువంటి అంశాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. తర్వాత యూదులు యేసుక్రీస్తు మీద కలిగి ఉన్నటువంటి ద్వేషానికి గల కారణాలు మనం తెలుసుకున్నాం. తర్వాత గడిచిన పోయిన వారం అయితే మరి దేవుని తీర్పు, యేసుక్రీస్తు యొక్క తీర్పు న్యాయమైనటువంటిది అని, దేవుని యొక్క తీర్పు న్యాయమైనది. ఎందుకు న్యాయమైనది అని గత వారం మనం దేవుని వాక్యంలో నేర్చుకోవడం జరిగింది మిత్రులారా. ఈ వారం మనం 32వ వచనం నుంచి దాదాపుగా మనము 39వ వచనం వరకు మనము వాక్యాన్ని ధ్యానం చేయబోతా ఉంటున్నాం. అయితే అన్ని విషయాలు ఈరోజే చూడడం కానీ 1-2 విషయాలను మనం ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సమయాన్ని బట్టి మనం ముందుకు వెళదాం మిత్రులారా. గమనిస్తూ ఉన్నట్లయితే 32 నుంచి 39 వచనాలు, 32 నుంచి 39 వచనాలు, ఈ వచనాలు మనకి ఏమి తెలియజేస్తూ ఉంటున్నాయి? 32 నుంచి 39 వచనాలు మనకు తెలియజేస్తున్న విషయాలు ఏంటి, మనకి ఏమి నేర్పిస్తున్నాయి? ఈ వచనాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అనేది ఒకసారి పరిశీలనాత్మకంగా మనం చూస్తే, యేసుక్రీస్తు యూదులతో మాట్లాడుతూ ఆయన చెప్పిన సంగతులు ఏంటంటే సాక్ష్యం, విట్నెస్. సాక్షి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు, అవునా కదా? ఇప్పుడు నేరం జరిగిందో లేదో చెప్పేవాడు సాక్షి, అంతే కదా? చేసినోడు చెప్తాడా నిజం? చెప్పడు, అవునా కదా? చేసినోడు ఏమి చెప్పడు. చేసిన వాడి సాక్ష్యం చెల్లిద్దా? చేసిన వాడి సాక్ష్యం చెల్లదు. మరి ఎవరి సాక్ష్యం చెల్లుతుంది? చూసిన వారి సాక్ష్యం, ప్రత్యక్షంగా చూసిన వారి సాక్ష్యం చెల్లుతుంది మిత్రులారా. ఇక్కడ యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఏంటి అనేది 5 సాక్షుల గురించి ఇక్కడ చెప్పాడు. ఎంతమంది సాక్షులు అండి? 5 సాక్షుల గురించి చెప్పాడు. ఆ 5 సాక్షుల గురించి, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం గురించి ఈరోజు మనము వాక్య ధ్యానంలో నేర్చుకోబోతా ఉంటున్నాం మిత్రులారా. యేసుక్రీస్తు ఎవరు ఏంటి అనేటువంటిది ఇక్కడ సాక్ష్యాల గురించి 5 చెప్పినటువంటి సాక్ష్యం. ఎంతమంది చెప్పారండి? యేసుక్రీస్తు గురించి 5 సాక్ష్యం చెప్పారు. ఎవరెవరు ఆ 5 ఏంటి, ఆ 5 గురించినటువంటి విషయాలు ఏంటనేది మనం ధ్యానం చేద్దాం. 32వ వచనంలో ఏం చెప్పాడంటే, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు. ఆయన గురించి సాక్ష్యం చెప్పేవాడు వేరొకడు అన్నాడు. ఆయన గురించి ఆయన చెప్పుకోవడం కాదు, ఆయన గురించి చెప్పేవాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు. ఆయన గురించి చెప్పేవాళ్ళు
ఇంకొకడు ఉన్నాడు. ఆయన నన్ను గురించి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. నన్ను గురించి ఎవరైతే సాక్ష్యం చెబుతారో, నా గురించి చెప్పే సాక్షి ఉన్నాడని చెప్పాడు కదా, ఆ సాక్షి చెప్పినటువంటి సాక్ష్యము ఏదైతే ఉందో అది నిజం. అదేంటంట నిజం. నాకు నేనుగా చెప్పుకున్నది నాకు అనుకూలంగా చెప్పుకుంటాను. నా గురించి నేను చెప్పుకున్నది ఎప్పుడు ఎలా ఉంటుంది? నాకు అనుకూలంగా ఉంటుంది. నా బాధ నేను చెప్పుకుంటాను, అంతే కదా. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు, మనుషుల మధ్య గొడవ జరిగింది. వాడికి అనుకూలంగా వాడు చెబుతాడు, వీడికి అనుకూలంగా వీడు చెబుతాడు. వీడిని మనం ఏమనుకుంటాం? ఆ ఇద్దరిదే కరెక్ట్ అనుకుంటున్నాం. ఆడు అలా ఎందుకు చేశాడని అంటాం ఏమతో ఈయనతో. వాడు అలా ఎందుకు చేశాడని ఆమెతో అంటాం. ఇంతకు వాస్తవం మనకు తెలియదు కాబట్టి, అవునే కదా. ఇప్పుడు వాస్తవం తెలియాలంటే ఒకటి వాళ్ళిద్దరూ ఎదురు బదురు పడాలి, అంతే కదా. ఇద్దరు ఒకే చోట ఉంటే అబద్ధాలు చెప్పుకోవడానికి అవకాశం లేదు, అబద్ధం చెప్పడానికి అవకాశం లేదు. లేదా వారిద్దరి మధ్య జరిగినటువంటి సత్యాన్ని చూసిన వాడు చెప్పాలి, చూసిన వాడు సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ యేసుక్రీస్తు చెబుతున్నాడు తన గురించి, నేనెవరు ఏంటి, నేను దేవుడనా కాదా, నేను దేవుని కుమారుడనా కాదా, నేనెవరు ఏంటి అనేటువంటిది నా గురించి చెప్పేవాడు ఒకడు ఉన్నాడు, నా గురించి సాక్ష్యం చెప్పేవాడు ఒకడు ఉన్నాడు. అతనిచ్చినటువంటి సాక్ష్యం సత్యం, అతనిచ్చినటువంటి సాక్ష్యం సత్యం. మిత్రులారా, ఎవరతను యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి 5 నుంచి చదవండి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు. ఏంటంటే ఈ మాట, ఆ మాట మీకు అర్థమవుతుందా? యేసు దేవుని కుమారుడు అని నమ్మినవాడు తప్ప ఎవరు ఈ లోకాన్ని జయించగలుగుతారు? లోకాన్ని జయించగలిగినటువంటి వారు ఎవరు అని అంటే, ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మారో, ఆ నమ్మిన వాడు ఏం చేయగలుగుతాడు అని అంటే లోకమును జయించగలుగుతాడు. లోకాన్ని జయించడం అంటే ఎమ్మెల్యే అవడమో, ఎంపీ అవడమో, ప్రధానమంత్రి అవడమో, ప్రెసిడెంట్ అవడమో కాదు. అర్థమవుతుందా? లోకాన్ని జయించడం అంటే శత్రువును వాడిని చంపి ముక్కలుగా నరికేసి ఈ రాజ్యాన్ని నా అధికారంలోకి తెచ్చుకోవడం కాదు. లోకాన్ని జయించడం అంటే లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, అదే లోకం. నేత్రాశను జయించగలుగుతాం, శరీరాశను జయించగలుగుతాం, జీవపు డంబమును జయించగలుగుతాం. లోకమును జయించగలిగినటువంటిది యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి విశ్వాసం. హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలకించే ప్రయత్నం చేయండి. పరిశుద్ధ వాక్యం చెబుతా ఉంది, నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు వేరే ఒకడు కలడు. ఆ వేరే ఒకడిచ్చినటువంటి సాక్ష్యము సత్యం. ఎవరు ఆ వేరే ఒకడు? ఎవరు ఆ వేరే ఒకడు? చదువుదాము. అక్కడ చెబుతూ ఉంటున్నాడు మిత్రులారా, 5వ వచనం నుంచి చదువుకుంటూ వెళితే, యేసుక్రీస్తుని గురించి ఇక్కడ ఒకరు సాక్ష్యం ఇస్తున్నారు. యేసుక్రీస్తుని గురించి ఇక్కడ ఒకడు సాక్ష్యం ఇస్తున్నారు. యేసుక్రీస్తును విశ్వసించినటువంటి వారు, యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగినటువంటి వారు లోకమును జయిస్తారు అని చెప్పాడు. ఏంటంట? లోకమును జయిస్తారు అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే. అంటే ఈయనంటే ఎవరు? యేసుక్రీస్తు. ఎలా వచ్చాడైనా? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు అనగా యేసుక్రీస్తే. ఈయన
నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చును. ఎలాగనేది? ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చును. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మే. హల్లెలూయా. ఏంటండి? ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చేది ఎవరంట? ఆత్మ. సాక్ష్యం ఇచ్చేది ఎవరండి? ఆత్మ. ఆత్మ ఇచ్చేటువంటి సాక్ష్యము సత్యం. ఆత్మ ఇచ్చేటువంటి సాక్ష్యము సత్యం. పరిశుద్ధాత్ముడు ఇచ్చే సాక్ష్యమే సత్యం. యేసుక్రీస్తు ఎవ్వరు అనేటువంటి సత్యం పరిశుద్ధాత్ముడు బయలుపరిస్తేనే మనకు తెలుస్తుంది. హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి విషయం. ఒక రోజున యేసుక్రీస్తు శిష్యులు ఎలాగ అడుగుతున్నాడు, నేను ఎవరని అనుకుంటున్నారు ప్రజలు అని అడుగుతాడు యేసుక్రీస్తు. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు. అక్కడ తలా ఒక మాట చెప్తారు. కొంతమంది నువ్వు ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది నువ్వు ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది నువ్వు ప్రవక్త అనుకుంటున్నారు అని. పేతురు గబాల నుంచి అన్నాడు, నువ్వు దేవుని కుమారుడవు అని చెప్పాడు. ఏం చెప్పాడు? దేవుని కుమారుడవు. అప్పుడు చెప్తాడు పేతురు, నా తండ్రి నీకు బయలుపరిస్తేనే గాని ఈ సంగతి నువ్వు చెప్పలేవు. అర్థమైందండి? ఈ సంగతి నువ్వు చెప్పలేవు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని పరిశుద్ధాత్ముడు నీకు తెలియపరిస్తేనే నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు గనక మనకు బయలుపరచకపోతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి సత్యము అది మనకు రహస్యముగానే ఉంటుంది. అది మనకి ఎంత గింజుకున్నా అర్థం కాదు. అది మనం ఎంత గింజుకున్నా. అందుకే చెప్పాడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని సంగతులను అర్థం చేసుకోలేడు అని. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని సంగతులను అర్థం చేసుకోలేడు అని పరిశుద్ధ వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటుంది మిత్రులారా. కనుక ప్రియమైనటువంటి దేవుని మిత్రుల, ఆత్మ సత్యము కనుక ఆత్మ ఇచ్చేటువంటి సాక్ష్యము సత్యము. యేసుక్రీస్తు స్వయంగా చెప్తాడు. 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము ఒక్క నిమిషం ఇలా రా ఒకసారి. 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపములను గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. లోకమును ఏం చేస్తాడు ఆయన? ఒప్పుకొన చేయను. మరొక వచనం 15వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను జ్ఞాపకం చేయను. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడో జ్ఞాపకం చేస్తాడు. సత్య స్వరూపం 15వ అధ్యాయం 14వ అధ్యాయం 26వ వచనం చదివింది. ఇప్పుడు 15:27 వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి అంట? యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చే సాక్ష్యము సత్యము. పరిశుద్ధాత్ముడు ఇచ్చే సాక్ష్యము సత్యము. మిత్రులారా, ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగం 1 యోహాను 5లోకి మరలా ఒకసారి రండి. 1 యోహాను 5వ అధ్యాయంలోకి ఒకసారి రండి. 7వ వచనం చదువుదాం. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును
ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. 10వ వచనం చెప్పాడు, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరండా? దేవుని కుమారుని యందు, యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచినటువంటి వారు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏదనగా, దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. హల్లెలూయా. ఏంటి దేవుడిచ్చిన సాక్ష్యం? ఏంటి పరిశుద్ధాత్ముడు ఇచ్చే సాక్ష్యం? ఏంటి? దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చాడు. ఆ జీవము ఎవరి దగ్గర ఉందంట? కుమారుడైనటువంటి యేసు క్రీస్తు దగ్గర ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఆయన? కుమారుడైనటువంటి క్రీస్తు దగ్గరికి వెళ్ళండి, ఆయన ఇస్తాడు మీకు జీవం. పరిశుద్ధాత్ముడు చెప్పే పని అదే. పరిశుద్ధాత్ముడు మనలో చేసేటువంటి పని అదే. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో జరిగించేటువంటి పని అదే. ఏంటా పని? మనము పాపము చేసిన ప్రతిసారి ఆయన దగ్గరకు వెళ్ళమని పంపించడం. మనము అపరాధముల పడిపోయిన ప్రతిసారి మనము జీవము పొందుకొనున్నట్లు, కృప పొందుకొనున్నట్లు, క్షమాపణ పొందుకొనున్నట్లు, ఆదరణ పొందుకొనున్నట్లు, నెమ్మది పొందుకొనున్నట్లు, జీవము పొందుకొనున్నట్లు, మన పాపములను బయలుపరచి ప్రభువు దగ్గరకు నడిపించడమే పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి సాక్ష్యం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, ఆ విశ్వాసము కలిగినటువంటి వారిలో విశ్వాసము కలిగినటువంటి వాడు తనలోనే, తన హృదయములోనే యేసుక్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుస్తుంది. దేవుడు ఏం చెప్పాడు? ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చాడు, ఆ నిత్య జీవము యేసుక్రీస్తులో ఉంది. ఇప్పుడు ఎవడైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడో వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఎవడైతే యేసుక్రీస్తుని నమ్ముతాడో వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పిన మాట అదే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవము పొందుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మనందరము కూడాను క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడాలి. క్రీస్తు ముందు మనందరం నిలవబడాలి. దేవుడు క్రీస్తు ద్వారానే సమస్తమును సమాధానపరుచుకున్నాడు మిత్రులరా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు ద్వారా తప్ప ఏ విధముగానైనాను దేవుని చేత మేలు అనుభవించలేము, ఏ విధముగానైనాను జీవములో ప్రవేశాన్ని మనము పొందుకోలేము. కాబట్టి మనము జీవం పొందుకోవాలన్నా, నిత్య జీవం పొందుకోవాలన్నా, లేదా మనము ఆరోగ్యము పొందుకోవాలన్నా, ఇంకొకటైనా అది క్రీస్తులోనే ఉన్నవి. అది క్రీస్తులోనే ఉన్నవి, ఆయన దగ్గర ఉన్నవి. కాబట్టి మనం ఆయన దగ్గరకే వెళ్ళాలి. ఎంఆర్ఓ సంతకం చేస్తేనే ఈ భూమి నాదని చెల్లుతుంది. కాబట్టి నేను ఏం చేయాలి? ఆడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన సంతకం చేయించుకోవాలి. లేదు ఆడితో నాకేంటి, నేను ఫస్ట్ నుంచి నేను ఎక్కడ ఉన్నా అని అంటే గవర్నమెంట్ అంటే ఇది పోరంబోకు భూమి, నీది కాదు. ఆడిష్టం వాడు ఆక్రమించుకుంటాడు, అవునా కదా? నువ్వు ఎదురు తిరగడానికి లేదు, ఏమి చేయడానికి కూడా అక్కడ లేదు. కాబట్టి మిత్రులరా,
క్రీస్తులో జీవం ఉంది. దేవుడిచ్చిన సాక్ష్యం అదే. పరిశుద్ధాత్ముడిచ్చే సాక్ష్యం అదే. పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యము సత్యం. పరిశుద్ధాత్ముడు ఎవరిలోకి వస్తాడంటే, ఎవరైతే క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తాడో వాడిలో ఉండి సాక్ష్యం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడిచ్చే సాక్ష్యము సత్యము. పరిశుద్ధాత్ముడిచ్చే సాక్ష్యం సత్యం. ఏంటి పరిశుద్ధాత్ముడిచ్చిన సాక్ష్యము అంటే, క్రీస్తులో జీవం ఉంది. ఆయన దగ్గరకు పద, ఆయన దగ్గరకు నడు, ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన్ని అడుగుదాం, ఆయనకు ప్రార్థన చేద్దాం, ఆయనకు మొర్ర పెడదాం, ఆయన్ని వేడుకొందాం, ఆయన్ని అడుగుదాం. ఆయన చెప్పింది చేద్దాం, ఆయన చెప్పింది చేద్దాం. పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడంట? క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తాడు. సునీల్ కుమార్ ఎలాగున్నాడో సాక్ష్యం చెప్పడు. కొంతమంది అంటా ఉంటారు, ఆత్మ నాకు బయలుపరిచింది, ఇదిగో ఇక్కడ ఒకరు అనారోగ్యము చేత బాధపడుతున్నారు. చాలా తప్పుడు విషయం అది. పరిశుద్ధాత్ముడు ఆ విషయం చెప్పడానికి కాదు ఉంది. రోగం ఎవరికి ఉండదు? వాక్యం చెప్పేవాడు కూడా ఉండదు. ఏమండి, ఆ వాక్యం చెప్పే బాధకుడు కూడా రోగం ఉంది. ఎవరికి లేదు రోగం? ఇదిగో పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచాడు, ఇదిగో మీ ఇంట్లో గొడవ జరుగుతుంది అని. నీ ఇంటికి ఉంటేనే దేవుడు చెప్తాడా? అది కాదు పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని. అది సత్యము కాదు. ఏది సత్యము? వాక్యము సత్యము. యేసు క్రీస్తే సత్యము. సత్యము గురించే నీకు చెబుతాడు. సునీల్ కుమార్ ఎలా ఉన్నాడు? సునీల్ కుమార్ ఏం పాపం చేశాడు? అవి సునీల్ కుమారే చెప్పాలి. అవునా కదా? అవునా కదా మిత్రులారా? సునీల్ కుమార్ ఏం చేశాడు అనేటువంటిది రాజకుమారులో పరిశుద్ధాత్ముడు వెళ్ళి, ఇదిగో సునీల్ కుమార్ ఎలా చేశాడని బాహాటంగా చాటింపు వేయించాడు దేవుడు. అది కాదు దేవుని ఆత్మ చేసేటువంటి పని. యేసు క్రీస్తుని గురించి సాక్ష్యము ఇవ్వడం. యేసు క్రీస్తులో జీవముందని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన సాక్ష్యము సత్యము. కాబట్టి మనందరము కూడాను క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసు క్రీస్తునందు నీకు కలిగిన విశ్వాసము ఏదైతే ఉందో అది ఆ విశ్వాసము వలన నువ్వు లోకమును జయించగలుగుతావు. లోకమును జయించగలుగుతావు. మొదటి సాక్షి పరిశుద్ధాత్ముడు. రెండవ సాక్షి చూద్దాం మిత్రులరా. 33వ వచనం. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు చెప్పిన యేసుక్రీస్తు గురించే, యోహాను చెప్పిన యేసుక్రీస్తు గురించే. అర్థమవుతుందా మీకు? పరిశుద్ధాత్ముడు ఇచ్చిన సాక్ష్యం ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. యోహాను ఇచ్చిన సాక్ష్యం ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. చదవండి, అక్కడ మంచిగా చెప్పాడు. అక్కడ మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను. నేను మనుషుల వలన సాక్ష్యము అంగీకరింపను గాని మీరు రక్షించబడవలనని ఈ మాటలు చెబుతున్నాను. బాప్తిజం ఇచ్చి యోహాను సాక్ష్యం. దేని గురించి సాక్ష్యం ఇచ్చాడు? ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చాడు. మన గురించి చెప్పుకోవాలా? ఇదిగో అయ్యా నేను మిడతలు తింటున్నాను ఆహారం లేక, ఇదిగో అయ్యా నేను వస్త్రం లేక ఇదిగో తోలు దట్టి కట్టుకున్నాను. ఇవి కాదు, ఈ సొల్లు కబుర్లు కాదు చెప్పింది. ఈ సొల్లు కబుర్లుగా చెప్పింది. నేను సేవలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ లో ఏమీ లేదు, ప్రారంభంలో ఏమీ లేదు. ఇదిగో మరి సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు నాకు అది ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు. ఈ పురాణం చెప్పలేదు. ఈ పురాణం కాదు చెప్పింది. ఏమున్నాయి? బాప్తిజం ఇచ్చి యోహానికి ఏమున్నాయి? చర్మపు చొక్క, ఆహారం ఏముంది? మిడతలు, తేనె. ఈ తింటూ బ్రతికాను నేను ప్రారంభంలో. ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈ సొల్లు పురాణం చెప్పుకోలేదు సావకుడిగా.
అర్థమవుతుందండి? నువ్వేం తింటున్నావు, నేనేం తింటం లేదు, ఇవా మీకు చెప్పాల్సినవి నేను? ఇవన్నీ మీకు చెప్పాల్సినవి. సత్యమును గూర్చి సాక్ష్యము చెప్పాలి. హల్లెలూయా. నాకు అన్ని అప్పులు ఉన్నాయి, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి. ఉంటే ఏం చేద్దాం, నీ కర్మగాలు చేసుకునేవి అంతే కదా. నువ్వు రిచ్గా ఉండాలని, లేకపోతే ఇంకొకటి చేయాలని మానవుని కోరికలు అపరిమితాలు అన్నట్టుగా నీకు పనికి మాలిన కోరికలన్నీ పెట్టేసుకొని దేవుడు నీకు ఇచ్చిన వాటితో తృప్తి పొందకుండా అనవసరమైన కార్యకలాపాలను పెట్టుకొని నువ్వు అప్పులు చేసి నీకు నువ్వుగానే నాశనం చేసుకుంటూ దేవుడు అని అప్పు తీర్చంటే ఆకి ఏం చేస్తాడు? ఈ పురాణం చెప్పలేదు ఆయన. అది కాదు మనం చెప్పాల్సింది. సత్యమును గూర్చినటువంటి సాక్ష్యము యోహాను ఇచ్చాడు. హల్లెలూయా. మహిమ దేవుని కలుగును గాక. ఎవరి గురించి అండి? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. చదవండి ఒక్కసారి ఆయన సాక్ష్యం గురించి మనం నేర్చుకుందాం. ఆయన ఏమని సాక్ష్యం ఇచ్చాడో. మొదటి అధ్యాయం యోహాను సువార్త 31. యోహాను సువార్త మొదటి అధ్యాయము 31. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ఒక నిమిషం క్షమించండి. 15వ వచనం. యెహోవా యోహాను ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చు. దానికంటే ముందు ఇంకొక మాట చదువుదాం మనం. 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను. ఎక్కడి నుంచి అంట? దేవుని యొద్ద నుండి ఒక మనుష్యుడు పంపబడ్డాడు. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. యోహాను ఎలా వచ్చాడంట? ఎవరి గురించి చెప్పడానికి? వెలుగును గురించి చెప్పడానికి, దేవుని గురించి, క్రీస్తుని గురించి చెప్పడానికి. ఎక్కడి నుంచి వచ్చాడంటే ఇతను దేవుని యొద్ద నుంచి పంపబడ్డాడు. ఎవరి దగ్గర నుంచి అండి? దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు, అతని పేరు యోహాను. ఇతను ఎవరి గురించి చెప్పడానికి వచ్చాడు? దేవుని గురించి చెప్పడానికి వచ్చాడు, క్రీస్తుని గురించి చెప్పడానికి వచ్చాడు, వెలుగుని గురించి చెప్పడానికి వచ్చాడు. ఇక్కడ చెప్పాడు అతడు వెలుగు కాదు, యోహాను కాదు వెలుగు. ఎవరు వెలుగు? వెలుగుని గురించి చెప్పడానికి వచ్చిన వాడు. అర్థమవుతుందా? ఈరోజు చాలా మందికి పాస్టర్ గారులే వెలుగులు, సేవకులే వెలుగులు. దేవుని మీద నమ్మకాలు ఉండవు. సేవకుల మీద ఉన్నటువంటి విశ్వాసము దేవుని మీద లేకపోవడము, అది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. దేవుణ్ణి అంత గౌరవిస్తారో గౌరవించారో తెలియదు కానీ అలాగని నేను సేవకుల్ని గౌరవించవద్దు అలా ఇదని కాదు. దేవుని కంటే ఎక్కువ కాదు. నేనెవరినంటే మిత్రులరా, ఇదిగో వెలుగును గురించి సాక్ష్యము చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడును మాత్రమే. హల్లెలూయా. స్వార్థకు పరిచారకులను మాత్రమే. నా దగ్గర వెలుగులు లేవు. వెలిగించేది ఆయన వాక్యం, వెలిగించేది ఆయన వాక్యం. కాబట్టి మిత్రులు, బాప్టిజం ఇచ్చి యోహాను సాక్ష్యం చదువుతుంది. ఎందుకంటే ఆయన దేవుని యొద్ద నుంచి పంపబడిన వాడు. ఆయన ఏమని సాక్ష్యం ఇచ్చాడో చదవండి ఒకసారి. ఇప్పుడు 15వ వచనం నుంచి యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు. నా వెనుక వచ్చువాడు ఎవరంట? ఈయన నేను కాదు వెలుగు, నేను కాదు క్రీస్తు. కొంతమంది యూదులు ఈయన దగ్గరికి పంపిస్తారు. ఎవరు నువ్వెవరివి? ఏలియావా? కాదు. క్రీస్తువా? కాదు. మరి ఎవరు నువ్వు? నేను క్రీస్తును కాదు,
నేను ఏలియాని కాదు. మరి ఎవరు నువ్వు? అరణ్యములో వినపడు ఒక శబ్దాన్ని, వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక శబ్దాన్ని. ఎవరు నువ్వు? నేను వెలుగును కాదు, నేను క్రీస్తుని కాదు, నేను క్రీస్తుని కాదు. ఈరోజు చాలా మంది బోధకులు ఏంటంటే వాళ్ళే క్రీస్తులు అయిపోతున్నారు. వాళ్ళే క్రీస్తులు. పాస్టర్ నేను ప్రార్థన చేస్తే చీకటంతా ఈడిపోయింది. అయ్య బాబే, నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు ఎవరు? రెస్పాన్సిబిలిటీ అంతే. నిస్వార్థంగా ప్రార్థన చేసావా, ఫైన్. మళ్ళీ నేను ఏంటి అక్కడ? నేనెవరు చేయడానికి? అపోస్తలులు చెప్పారు మిత్రులారా, శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గర ఒకడు బాగుపడినప్పుడు అపోస్తలులు ఇచ్చినటువంటి సాక్ష్యం చూడండి మిత్రులారా. మా భక్తి చేతనో మా సొంత శక్తి చేతనో నడవడానికి వీడికి కాళ్ళు ఇచ్చినట్లుగా మీరెందుకు మా వైపు తేరి చూస్తున్నారు? మా దగ్గర ఏముంది? మా భక్తి వల్ల వీడు నడుస్తున్నాడా? పోనీ మా దగ్గర ఏమైనా శక్తి ఉందా వీడికి ఇవ్వడానికి? వీఆర్ ఎంటీ. మా చేతుల్లో ఏమీ లేవు, మా చేతుల్లో ఏమీ లేవు. అది చెప్తారు అక్కడ అపోస్తలులు ఇచ్చినటువంటి సాక్ష్యం చదవండి మిత్రులారా. అక్కడ అంటారు మిత్రులారా, కింది వచ్చిన వాళ్ళు చెబుతారు. వాళ్ళు అంటారు, క్రీస్తు యేసునందలి విశ్వాస మూలము గాని ఆ నామమే, యేసుక్రీస్తు నామమే వీడు నడవడానికి బలము శక్తిని అనుగ్రహించాలి. వీడికి స్వస్థతను కలుగజేసింది యేసుక్రీస్తు నామము మీద ఉన్నటువంటి విశ్వాసము. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. కాబట్టి ప్రభునందు మిత్రులారా, వాట్ వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. దట్స్ ఇట్. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చిన క్రీస్తే, బాప్టిజం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చిన క్రీస్తే. యోహాను చెప్పాడు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు. ఏంటంటే ఆయన నాకంటే ప్రముఖుడు. ఇంకొక మాట ఉంటుంది మత్తయి సువార్తలో, నాకంటే శక్తిమంతుడు. నాకంటే శక్తిమంతుడు. బయట ప్రపంచాన్ని చూడండి మిత్రులారా, బయట ప్రపంచాన్ని ఒకసారి గమనించండి. క్రైస్తవ్య లోకం ఎలాగుంది అని అంటే, స్వస్థత చేసిన పాస్టర్ గారే శక్తిమంతుడు. పాస్టర్స్ లో ఏమీ లేదు, వాక్యాన్ని నమ్ముదాం. యేసు నామములో ఉంది స్వస్థత, యేసులో ఉంది స్వస్థత, యేసులో ఉంది నిత్య జీవం, యేసులో ఉంది జీవం. నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే, బాగు చేసేవాడు కూడా ఆయనే, ప్రార్థన వినేవాడు ఆయనే, ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు ఆయనే. ఎవ్రీథింగ్ ఈజ్ జీసస్. ప్రతిదీ, సర్వము క్రీస్తే, సర్వము క్రీస్తే మిత్రులారా. సర్వము ఆయనే అయి ఉన్నాడు, సర్వము ఆయనే అయి ఉన్నాడు మిత్రులారా. అంటాడు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు, నాకంటే ప్రముఖుడు. ఆయన నాకంటే ముందటి వాడు ఆయను. ఎప్పుడు రాడండి ఆయన? నేను ఇప్పుడు వచ్చాను, నాకంటే ముందున్నాడు ఆయన. యేసుక్రీస్తుని గురించి బాప్టిజం ఇచ్చిన యోహాను ఇచ్చిన సాక్ష్యం, నాకంటే ప్రముఖుడు, ఆయన నాకంటే ముందున్నాడు. ఎప్పుడున్నాడంట? నేను ఇప్పుడు వచ్చా, నేను బహుశా పుట్టి 30 సంవత్సరాలు అవుతుందేమో. నేను పుట్టే 30 సంవత్సరాలు, కానీ 35 years కంటే ముందున్నటువంటి వాడు. ఇదిగో ఈ సువార్త రాసిన యోహాను కంటే ముందున్నవాడు, ఆది అందున్నటువంటి వాడు, ఆది సంభూతుడైనటువంటి దేవుడు ఆయన. ఆది అందున్నటువంటి వాడు, ఆది సంభూతుడైనటువంటి దేవుడైన, స్వయంభవుడైనటువంటి దేవుడైన, తనకు తానుగా అధికారము, తనకు తానుగా జీవము కలిగినటువంటి వాడు ఆయన మిత్రులారా. జీవము కలిగినటువంటి వాడు,
దేవుడు మిత్రులారా ఇంకేమంటున్నాడు చదవండి. ఇదిగో 19వ వచనం చదవండి. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానుకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. ఏమిచ్చాడంట? అతడు ఎరుగననక ఒప్పుకోలేను. ఏం చేశాడంట? యేసుక్రీస్తు ఎవరో తెలియదని చెప్పలా. యేసుక్రీస్తు ఎవరో తెలియదని చెప్పలా. యేసుక్రీస్తుని గురించి ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తుని గురించి ఏం చేశాడంట? ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు తెలుసా? లోక పాపములను మోసుకొని పోము గొర్రె పిల్ల. ఎవరంటే ఆయన? లోక పాపములను మోసుకొని పోయే గొర్రె పిల్ల యేసుక్రీస్తు. చదవండి, అక్కడ ఏమన్నాడు? అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. ఏమని ఒప్పుకున్నాడంట? yes, I am not the Christ, I am not the one who healer. నేను కాదు స్వస్థపరిచేవాడను, నేను కాదు బాగు చేసేవాడను, నేను పరిచారకుడను. ప్రభునందు మిత్రులారా, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. నేను క్రీస్తును కానని ఒప్పుకోను. మరి ఎవరు నువ్వు? ఏలియావా? కాదు. మరి ఎవరు? ప్రవక్తవా? కాదు. మరి ఎవరు నువ్వు? అంటే అరణ్యములో త్రావను సరళము చేయుడి, అరణ్యంలో వినపడు ఒక శబ్దాన్ని నేను అని చెప్పాడు. 27వ వచనం మత్తయి సువార్త తీయండి ఒకసారి. మత్తయి సువార్త సారీ, ఇదే అధ్యాయం 27వ వచనం చెప్పండి. 26-27. యోహాను, నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చున్నాను గాని నా వెనుక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని చెప్పాను. హల్లెలూయా. ఏంటంట? ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాదు. ఎవరు నువ్వు అనంటే, నేను క్రీస్తును కాదు. ఆయన నాకంటే ముందున్నాడు. క్రీస్తు నాకంటే ముందున్నవాడు. క్రీస్తు ఎవరు అనంటే నాకంటే ప్రముఖుడు. ఆయన చెప్పుల వారును విప్పుటప్పుడు నేను పాత్రుడను కాదు. నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితో మీకు బాప్తిస్మం ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు ఇచ్చిన సాక్ష్యము, యోహాను ఇచ్చినటువంటి సాక్ష్యము మిత్రులరా. నేనైతే మీకు నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయనైతే పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన చాట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఏం చెప్పాడు ఆయన? ఆయన చాట ఆయన చేతిలో ఉంది. ఆయన ఏం చేస్తాడు? గోధుమలను చెరిగి మంచి గోధుమలను పొట్టులో పోసి పొట్టంతా కూడా ఏం చేస్తాడంట ఆయన? ఏ అగ్ని అంటే అది? ఆరని అగ్నితో కాల్చివేస్తాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమిత్రులారా, He is going to judge you. ఆయన నీకు తీర్పు చేయబోతా ఉన్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడంట? తీర్పు చేయబోతున్నాడు. యేసుక్రీస్తు యూదులతో మాట్లాడుతూ ఈ విషయాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇదిగో, నా గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం సత్యం. ఎవరు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేది? ఒకటి పరిశుద్ధాత్మ. ఎవరండి? పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు? యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. యేసుక్రీస్తుని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? యేసుక్రీస్తులో జీవం ఉంది, ఆ జీవము అనుగ్రహించేవాడు క్రీస్తే. యేసుక్రీస్తులో ఏముందంట? నిత్య జీవం ఉంది, అది ఇచ్చేవాడు క్రీస్తే.
ఈ సాక్ష్యం పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. రెండవది మిత్రులరా, బాప్టిజం ఇచ్చి యోహాను సాక్ష్యం. బాప్టిజం ఇచ్చి యోహాను సాక్ష్యం ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు? యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందున్నవాడు, ఆయన చెప్పుల వారు విప్పడానికి నేను యోగ్యుడను కాదు. ఆయన తీర్పు చేయబోతున్నాడు. నేను కాదు క్రీస్తుని, నేను కాదు క్రీస్తుని, నేను కాదు వెలుగుని, వెలుగును గురించి క్రీస్తును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక సాక్షిని అని చెప్పాడు. మిత్రులారా, లెట్ మీ ఆస్క్ యు ద క్వశ్చన్. ప్రభునందు ప్రియమిత్రులారా, నేను ఈ సందేశాన్ని ముగిస్తా ఉంటున్నాను. దేవుని చిత్తమైతే మరలా వచ్చేవారు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒకసారి చూడండి, పరిశుద్ధాత్ముడు ఇచ్చిన సాక్ష్యం చెల్లింది. బాప్టిజం ఇచ్చు యోహాను యొక్క సాక్ష్యము అర్థమైంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనము క్రీస్తుకు సాక్షులుగా ఉన్నామా? క్రీస్తుకు సాక్షులుగా ఉన్నామా? ఆట పడతా కదా, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనచు, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటయే. ఏమనిస్తానని చెప్తున్నావు? నేను సాక్ష్యం ఇస్తా. ఏమని సాక్ష్యం ఇస్తా? యేసుక్రీస్తు దేవుడని నేను సాక్ష్యం ఇస్తా. మన సాక్ష్యాలు ఎలా కొట్టినాయో తెలుసా? నాకు ఆ కష్టం వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఆ ఇబ్బంది వచ్చింది. ఇక ఎప్పుడు చూసిన ఇయ్యే, ఎప్పుడు చూసినా ఈ ఏడుపే. సాక్ష్యం లేదు అందులో వినడానికి సాక్ష్యం ఏముంది? అందులో చెప్పడానికి సాక్ష్యం ఏముంది? నీకు వచ్చిన కష్టం సాక్ష్యమా? కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడో చెప్పడం సాక్ష్యం. ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు నీకు ఏమి చేశాడన్నది సాక్ష్యం. సాక్ష్యం ఆయన కార్యములను వివరించడం. ఆయన కార్యములను ఎప్పుడు చూసినా, ఎన్నిసార్లు చెప్పినా, మన విధానములలో మారని విషయం ఏంటి అంటే, దేవుడు నాకు ఏమీ చెయ్యలేదనే విధమే కనబడుతుంది సాక్ష్యంలో. సాక్ష్యంలో దేవుడు నాకేం చేశాడు, దేవుని వలన పొందుకున్న మేలేంటి, అది ముందు మనం ఆలోచన చేయం. ఇక్కడికి వచ్చాక ఏదో చెప్పాలి, అందరం ఒప్పి పొందుకోవాలి, దాన్ని తగ్గట్టు అందరూ కూడా ధైర్యంగా ఆమేన్ హల్లెలూయా అయిపోయి ఈ వత్తాసులు మనం పలుకుతా ఉంటున్నాం వెనకాల. సాక్ష్యం అంటే క్రీస్తు ఎవరో పరిశుద్ధాత్ముడు చెప్పాడు. సాక్ష్యం అంటే బాప్టిజం ఇచ్చి యోహాను చెప్పాడు క్రీస్తు ఎవరు అనేది. నాకంటే ముందుగా ఉన్నవాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను పాత్రుడను కాదు, నేను నీళ్లలోనే బాప్టిజం ఇస్తున్నాను, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్టిజం ఇస్తాడు. ఆయన లోక పాపమును మోసుకొని పోయే గొర్రె పిల్ల, ఆయన లోక పాపములను మోసుకొని పోయే గొర్రె పిల్ల. ఆయన నాకంటే ప్రముఖుడు, నాకంటే శక్తిమంతుడు. ఆయన ఎవరో చెప్పు, అది సాక్ష్యం అవుతుంది. ఇదేంటి ఎప్పుడు చూసినా నాకు ఏళ్ళు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, మోకాలు నొప్పి వచ్చింది, తల నొప్పి వచ్చింది, ఇవి రావా? నాకు తెలియకొడుతున్నా నేను. మన మనుషులమేగా, జంతువులం కాదుగా. జంతువులకు వస్తాయి, మన జంతువులు కాదు కాబట్టి జంతువుల బాధలు మనకు తెలియవు. మనుషులనే కాదు, రోగాలు రాక మరి ఏమొస్తాయి? మనుషులనే కాదు, తలపాటు తప్ప, మోకాళ్ళు నొప్పులు తప్ప ఇంకేమొస్తాయి? ఏమీ రాకుండా ఉంటాయా మనుషులకు? కొట్టివాడైతే రావా? బెచ్చగాడైతే రావా? ఆలోచించండి. దేవుడు ఎవరో చెప్పు, దేవుడు ఏమై ఉన్నాడో చెప్పు, దేవుడు ఎలాంటి వాడో చెప్పు. క్రీస్తును గుర్చినటువంటి సాక్ష్యం చెప్పు, యేసు క్రీస్తును గుర్చినటువంటి సంగతులను చెప్పు.
ఆయన ఏం చేశాడో చెప్పు, ఏం చేయగలడో చెప్పు. డాక్టర్ గారు ముందు కూర్చొని నాకు మోకాలు నొప్పి వస్తుందండి, మోకాలు నొప్పి వచ్చినప్పుడు తనలో కూడా నొప్పి వస్తుందండి అంటే పేషెంట్ డాక్టర్ గారు చెప్తారు చూసారా? పేషెంట్ డాక్టర్ గారికి చెప్పినట్లుగా ఆ చర్చిలో సాక్ష్యం అంటాం దాన్ని మనం. అది ఎలా సాక్ష్యం అవుతుంది? ఏమి సాక్ష్యం? దేవుని గురించి నువ్వేం చెప్పావు? సాక్ష్యం అంటే నువ్వేమి అనుభవించావు. పాట కూడా చక్కగా సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటాయే. ఏంటది? గనిన వినిన, నువ్వు అనుభవించిన దేవుని కార్యముల గురించి నువ్వు విన్న వాటిని, నువ్వు అనుభవించిన వాటిని దేవుడు ఏమై ఉన్నాడు చెప్పడం సాక్ష్యం. మనకు వచ్చే మోకాళ్ళ నొప్పులు, తల నొప్పులు, కళ్ళు నొప్పులు, తల వెంట్రుకల నొప్పులు, గోళ్ళు నొప్పులు, ఇవి సాక్ష్యాలు కాదు. ఇవి సాక్ష్యాలు కాదు. అవి సహజంగా మనుషులకు సంభవించినవే. మందిరంలో ఉన్న నీకు సంభవిస్తున్నాయి, మందిరం వెలుపట ఉన్న వారికి కూడా అవే సంభవిస్తాయి. మందిరం వెలుపట ఉన్న వారికి కూడా అవే సంభవిస్తాయి. అవునా కదా? మందిరం బయట ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ ఉంటాయి. కానీ వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఏంటి? దేవుడు నీకేమి చేశాడన్నది, దేవుడు నీ విషయంలో ఏమై ఉన్నాడు అనేది. పొద్దున దావీదు చెబుతున్నాడు మిత్రులరా, నిన్ను నీ శరణజొచ్చిన వారి విషయంలో ఎవరైనా సరే, నీ శరణ కోరిన వారి మీద ఎవరైనా సరే ఏదైనా చెయ్యాలని తలంచినప్పుడు కుడి చేతితో రక్షిస్తాడు ఆయన అని. దాట్ ఈస్ ద విట్నెస్ ఆఫ్ గాడ్. క్రీస్తును గూర్చినటువంటి, దైవాన్ని గూర్చినటువంటి సాక్ష్యం అంటే అలాగుండాలి. మనము సాక్ష్యం చెప్పడానికి వచ్చేటప్పుడు ఎప్పుడు ప్రార్థన చేసుకోము. ఇంటి దగ్గర అయ్యో పరిశీలన చేసుకోము. ఇంటి దగ్గర ఈరోజు మందిరానికి వెళ్తున్నాను, నేను దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాను, దేవుడు గత వారంలో నాకేం చేశాడు అని ఇంటి దగ్గర ఆలోచన చేసుకుంటే ఇక్కడ ఏం చెప్పాలో మనకు తెలుస్తుంది. వచ్చిన తర్వాత నోట్లో ఏముంటే అది పడబడ వాగేయటం కాదు సాక్ష్యం. ఇంటి దగ్గరే ఆలోచన చేసుకోవాలి. ఎస్, దేవుడు నాకు చేసిన మేలిది. ఈరోజు మందిరానికి వెళ్తున్నాను, దేవుని ఆరాధన చెయ్యాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఎలా స్తుతించాలి? ఏ పాట పాడాలి? ఈ పాట పాడుకుంటారా? ఈ పాట పాడి దేవుణ్ణి స్తుతించాలి. ఈ మాట ఈ ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించాలి. ఇంటి దగ్గరే పరిశీలన చేసుకుంటాం. మనం హోంవర్క్లు చేయకుండా వచ్చిన స్టూడెంట్ మాస్టర్ రాగానే అడవిడి అవుతాడు చూసారా? అమ్మో కొడతాడేమో తిడతాడేమో అన్నట్టుగా అది అట్లా అవుతున్నాం మనం. అది కాదు మిత్రులారా, సాక్ష్యపు జీవితం. నీ జీవితము క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. క్రీస్తు ఏమై ఉన్నాడు నీ జీవితంలో అనేది నువ్వు చెప్పగలిగింది సాక్ష్యం. అలా చెప్పిన నాడే నీ సాక్ష్యం చెల్లుతుంది. ఇక మిగతావన్నీ కూడా నువ్వు ట్రాష్. మనం ఎంత ఏడ్చుకుంటా కన్నీళ్లు మోకాళ్ళ దాకా వెళ్ళినా అర్థమవుతుందండి. మనం ఎంత వికారంగా ముఖం పెట్టుకుని చెప్పినా అంతా కూడా నువ్వు చెత్తబుట్ట. మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.